రామ 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 రామ. ఎంత అద్భుతం అంటే ఆ సీతామాత చాలా అపర సౌందర్య రాశి. అపర సౌందర్య రాశి అనడానికి నిజంగా మనం ఇంకోటి చెప్పుకోలేమన్నమాట. అంతటి అద్భుతమైన సౌందర్య రాశి. మనందరికి తెలిసిన కథే, కథలోకి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ శివధనస్సు ఎక్కడుందండి? శివధనస్సు ఎవరి దగ్గర ఉండేదండి? చెప్పండి. జనక మహారాజు దగ్గర ఉంది. ఎక్కడుందండి? ఎక్కడ? జనకుడు ఎక్కడుండేవాడు? అసలు జనకుడు ఎలాంటి వాడు? జనకుడు కేవలంగా ఒక రాజా, ఒక ఋష, రాజ రూపంలో ఉండే ఋషి, రాజర్షి. చాలా గొప్పవాడండి. అపరమైనటువంటి ఆధ్యాత్మిక సాధకుడు, సంపన్నుడు, సంపన్న సుశీలుడు. గమనించారా? అటువంటి జనక మహారాజు ఎంట ఎప్పుడో నుంచి వచ్చింది ఏంటి? శివధనస్సు. ఏ ధనస్సు అండి అది? మనందరికి డౌట్ రావాలి. సీతమ్మ వారు చిన్న పిల్ల బంతితో ఆడుకుంటోంది. బంతి ఎక్కడికి వెళ్ళిపోయింది? కిందకి వెళ్ళిపోయింది. ఏం చేసింది? వెళ్ళింది శివధనస్సును పక్కన పెట్టింది, బంతి తీసుకొని వచ్చింది, అమ్మ బాయ్ అంది, వెళ్ళిపోయింది. అంతే కదా? ఇంత సింపుల్గా సీతామాత ఎలాగ శివధనుస్సుని పక్కన పెట్టింది. దాన్ని శివధనుర్భంగం కోసం సీతమ్మ వారికి స్వయంవరం కోసం తెచ్చినప్పుడు ఎంతమంది తెచ్చారు తెలుసా అండి? 3000 మంది పరిచారులు తెచ్చారు. ఎంత వేల మంది అండి? 92 ఏనుగులు తెచ్చాయట. ఎన్ని ఏనుగులండి? 92 ఏనుగులకి ఒకే ఒక్క రోపు బంధించి దానిని 3000 మంది పరిచారులందరూ కూడా, పనివాళ్ళందరూ కూడా, బంటులందరూ కూడా లాక్కుని వస్తే దాన్ని తేలైన వాళ్ళు ఒక్క సీతామాత చిన్న బిడ్డగా, చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఇలా తీసి అలా ఎలా పెట్టింది. శ్రీరామచంద్రమూర్తి ఎక్కడ ఆ రోజు సీతా స్వయంవరంలో ఎవరెవరు ఉన్నారండి? మన ముసలి బ్రహ్మ ఎవరండి? అతడున్నాడు. వికృతాలు, వికారాలు, రాజులు, ముసలివారు, తల్ల పండిపిల్లలు ఎంతమంది వచ్చేసారండి స్వయంవరానికి. ట్రూత్ ఇది. అక్కడ అందరిలోకి నూనూగు మీసాల వాడంట రామా, నీ వంట వచ్చావ చంద్రుడే రామా, అలనాడు ఎక్కడో ఉన్నావ రామా, ఈనాడు ఇక్కడే మెరిసావ రామా. ఎవ్వరికి చెప్పలేదు. ఎవరండి? ఎవరు? విశ్వామిత్రుడు. ఎవరు పర్మిషన్ తీసుకున్నాడా? నో. అదే గొప్ప విషయం. ఈరోజు మనం ఒక ఉపాధ్యాయుడికో, ఒక గురువుకో మన బిడ్డను అప్పగించి అమ్మా విద్యాబుద్ధులు నేర్పమంటే పొరపాటున టింగ్ అని కొట్టనుకోండి, వెంటనే టంగ మనలేస్తాడు, నా కొడుకును నువ్వు కొట్టావా. కానీ అవేళ ఆ రోజు అలా అనలే. దశరథుడికి తెలియదు, వశిష్ఠునికి తెలియదు, కౌసల్యకి తెలియదు, సుమిత్రకు తెలియదు, కైకేయికి కూడా తెలియదు. ఎక్కడికి వెళ్తున్నట్టు? మిథులా నగరానికి వెళ్ళిపోయారండి. ఏకంగా మిథులా నగరం ఎక్కడుందండి ఇవాళ? మిథులా నగరం ఎక్కడుంది? నేపాల్లో ఉంది. ఎక్కడుందండి? నేపాల్ వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఎక్కడో హిమాలయాల్లో హోమం జరుగుతుంటే ఆ సిద్ధాశ్రమం నుంచి ఏకంగా నేపాల్ వెళ్ళిపోయారు. అంటే మంచి టూర్ చేస్తున్నారు. ఎవరు? విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు. నూనూగు మీసాలు రామా. ఆ నూనూగు మీసాల వాడు ఇలా వచ్చాడు, ఇలా చూశాడు, దండం పెట్టాడు, గురువుకు దండం పెట్టాడు, సభకు నమస్కారం చేశాడు, టక్మన్లో ఎత్తాడు. మనము రాముడు శివధనస్సు ఎత్తాడు అనుకుంటున్నాం. ఇది స్వామి తప్పు అని చెప్పారు. సీతమ్మ వారు శివధనస్సుని పక్కన పెట్టారని చెప్తాను. ఇది తప్పు అని స్వామి చెప్పారు. సీతమ్మ వారు దేని నుంచి పుట్టారండి? భూమి నుంచి. భూమి అంటే ఏం చెప్తే తెలుసండి? మ్యాగ్నెట్ అట. భూమి అంటే ఏంటండి? మ్యాగ్నెట్ అంటే చాలా ఆకర్షణ గలది. రామచంద్రమూర్తి పరమాత్మ స్వరూపమే. అతను ఒక పెద్ద మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఇంకొక మ్యాగ్నెట్ని, ఇంకొక ఇనుమునో ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది వెళ్ళి లేవా 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 అనక్కర్లే. అదేమవుతుంది? టక్. శివధనుస్సు దగ్గరికి ఆ సీతమ్మ వారు వెళ్ళగానే, ఇలా అనగానే ఆ స్పర్శ తగలకుండానే శివధనుస్సు పక్కన వచ్చింది. అది నిజమైన దివ్యత్వం అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గట్టిగా వారి దివ్యత్వానికి, వారి దైవత్వానికి మనం హర్షాన్ని ప్రకటించాలి. అలాగే రామచంద్రమూర్తి వారు శివధనుస్సుని ఇలా ఎక్కుపెట్టారు. ఏమైనా అలసట పొందారా అంటే శివధనుస్సుని రాముడు ఎక్కబెట్టలే. శివధనుస్సే తానంతటగా తాను రాముని యొక్క స్పర్శ కోరి రాముడి చేతులకు వచ్చింది. అది ఎంత గొప్ప విషయం చూడాలి. అటువంటి శివ ధనుర్భంగం తర్వాత
అమ్మవారు చక్కగా అయ్యవారింటి అడుగుపెట్టారు. మనకెంత అందరికీ తెలిసిందే, మందర ఊరుకోలేదు. రోజు వాట్సాప్లో ఒకటే చాటింగ్ కైకేయితో. నువ్వు భరతుడికి పట్టాభిషేకం చేస్తావా చేయవా, చేస్తావా చేయవా, చేస్తావా చేయవా. రోజు పాలిష్, రోజు నెగిటివ్ వింటుంటే ఏమవుతుంది, మన మనసు కూడా నెగిటివ్ అయిపోతుంది. అందుకే మీకు 2 పదాలను జీవితంలో గుర్తుంచుకోండి, అప్ డౌన్ చెప్పాలి. ఫస్ట్ ఏంటండి, డౌన్ స్పెల్లింగ్ చెప్పండి, DOWN. అంటే ఏం తెలుసండి, DOWN 3 భాగాలు చేయండి. DO డూ, W ఫర్ విత్, N ఫర్ నెగిటివిటీ. డూ విత్ నెగిటివిటీ. నువ్వు ఏది చేసినా జీవితంలో డూ విత్ నెగిటివిటీ చేశానుకో, విన్నా, తిన్నా, కన్నా, అన్నా, చూసినా, ఏదైనా నెగిటివిటీ చేశానుకో డౌన్ డౌన్ డౌన్, ఎప్పుడు అధోగతి పాలైపోతూనే ఉంటావు. ఇక అప్ ఉంది, యు అంటే అల్ట్రా, P ఫర్ పాజిటివిటీ. అత్యున్నతమైనటువంటి పాజిటివిటీతో ప్రతిదీ నా మంచికే, ఏదైనా నా మంచికే, ఇది భగవత్ కృపయే, ఇది భగవత్ ప్రసాదమే, ఇది భగవంతునికి ఇచ్చిన ఆనందమే, ఏదైనా పర్వాలేదు, పాల ముంచినా, నీట ముంచినా, ఆఖరికి స్వామి డ్రైనేజీలో ముంచినా పర్వాలేదు, కానీ ఇది స్వామి యొక్క కృపే అనుకుని అల్ట్రా పాజిటివ్తో ఎవడుంటాడో వాడు అప్ 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 పైకి వెళ్తూనే ఉంటాడు. కాబట్టి మనం అప్లోనే ఉండాలంటే నిజంగా కూడా పాజిటివిటీని కలిగి ఉండాలని అంశాన్ని గుర్తుంచుకోవాలి.